చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 16 మంది ఐపీఎస్ అధికారులని డీజీపీ ఆఫీసులో కూర్చోబెట్టి పొద్దున 10 నుంచి సాయంత్రం దాకా సాయంత్రం వెళ్తూ సంతకం పెట్టి పొమ్మని వాళ్ళని అవమానకర రీతిలో చేసిన దానికి నిజంగా చెప్పాలంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు తక్షణం స్పందించాలి దీనిపైన. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ. వాళ్ళు ఏమన్నా చిన్నా చితక చదువులు చదివి మామూలు చదువులు కాదు కదా, ఎన్నో టెస్టులు పాస్ అయి ఉంటారు, ఎన్నో దక్కా ముక్కలు తిని ఎడదా కూర్చుంటారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళపైన కక్ష సాధింపు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటికే తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఐపీఎస్ ఆయన స్పందించడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో వాళ్ళు కూడా స్పందించాలి. ఇప్పుడు చెప్పాలి అనుకుంటే మన రాష్ట్రంలో ఈ కక్ష సాధింపు చాలా పెద్ద ఇష్యూ. దేశవ్యాప్తంగా ఇది ఒక రకంగా సంచలనకరమైన విషయం. 16 మంది ఐపీఎస్లు అంటే మాటలు కాదు కదా. బహుశా ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇటువంటి ఘటన. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒక మచ్చలాగా నిలిచిపోద్ది చరిత్రలో ఖచ్చితంగా.